ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండము 33:14 అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనగా. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మోషేతో. మోషే గారు అంటాడు, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళమని నాతో నువ్వు చెప్తూ ఉన్నావు. నాతో పాటు ఎవరు వస్తారు, నాతో పాటు ఎవరు నాకు తోడుగా ఉన్నారు, నువ్వు నాకు తెలియపరచని మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు నేను విశ్రాంతి కలగజేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మరి ఆ రోజున మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నేను విశ్రాంతి కలగజేస్తాను, నా సన్నిధి నీకు నీ తోడుగా వస్తుంది. నీ జీవితంలో ఏ శ్రమను బట్టి బాధపడుతున్నావో, ఏ జీవితాన్ని బట్టి మరి ఆదరణ లేక బాధపడుతూ ఆందోళన పడుతూ ఉన్నావో, నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను. నా సన్నిధి నీకు తోడుగా ఉండగా ఈ లోకంలో నేను ఎవరు కూడా కదిలించలేరు. ఆ రోజున మోషేని మరి నేను లేవనెత్తి లోకంలో గొప్పవాడిగా వాడుకున్న దేవుడిని, నిన్ను నీ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, నలిగిపోతున్న అనారోగ్య విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు నేను సహాయకుడిని, నువ్వు నా యందు విశ్వాసంతో కలిగి ఉండి నా దగ్గరికి వచ్చి ఉన్నావు. ఈ రోజు నా మాటను విశ్వసించినందుకు నీకెంతో ధన్యుడు అని ఈ రోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో దేవుడి దగ్గరికి వచ్చి సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది, నీకు నేను విశ్రాంతి కలగజేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజు నా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ మాట నీ జీవితంలో నెరవేరాలని చిన్నప్పటి విశ్వాసంతో ప్రార్థన చేయాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.